నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమన్న రేవంత్. కేసీఆర్ ను సభకు తీసుకురావాలని కేటీఆర్ హరీష్ రావుకు సవాల్. ఇచ్చిన మాట కోసం అహర్నిశలు కష్టపడుతున్నామన్న సీఎం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఆహార కల్తీ, డ్రగ్స్ కట్టడికి తెలంగాణ సర్కారు చర్యలు. టీజీ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఏర్పాటు. మెగా డిఎస్సిపై వైసీపీ దుష్ప్రచారాన్ని మరోసారి తిప్పికొట్టిన టీచర్లు. విజయవాడలో 4 ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయుల ర్యాలీ. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. జగన్ సభకు రావాలన్న స్పీకర్. అన్ని అంశాలపై జవాబు ఇప్పిస్తానని హామీ. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఈ రాత్రికే చివరి పౌర విమాన సర్వీస్. రేపటి నుంచి భోగాపురంలో పూర్తి స్థాయి కార్యకలాపాలు. ప్రధాని చేసిన మేధో నక్సల్స్ వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు వివరణ. ప్రతిపక్షాలను ఉద్దేశించి అనలేదని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి. ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర. తొలి టెస్టు విజయం నమోదు. డార్వన్ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో జయభేరి. పదేళ్ల బీఆర్ఎస్, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. సెప్టెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ను తీసుకురావాలని కేటీఆర్ హరీష్ రావులకు సూచించారు. పాలన అనుభవం లేకపోయినా ఇచ్చిన మాట కోసం అహర్నిశలు కష్టపడుతున్నామని ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో తెలిపారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ఆదాయం సరిపోతోందని చెప్పారు. నిరుద్యోగులు ధర్నాలు, ర్యాలీలతో సమయం వృధా చేసుకోవద్దన్న సీఎం ఖాళీగా ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగాన్ని విడతల వారీగా భర్తీ చేస్తామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి తొలుత ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకున్న సీఎంకు మంత్రులు సీతక్క, పొంగులేటి ఘనస్వాగతం పలికారు. ముందుగా సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని సందర్శించారు. సీఎంకు పూజారులు గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతం పలికారు. మేడారంలో జరుగుతున్న ఆలయ పునరాభివృద్ధి పనులను సీఎం మంత్రులతో కలిసి పరిశీలించారు. వనదేవతలకు నిలువెత్తు బంగారంగా కొలిచే బెల్లాన్ని సమర్పించారు. అమ్మవార్లకు చీర, సారే, పసుపు కుంకుమలను సమర్పించారు. తర్వాత ఒంటరి మహిళలు, వితంతు, దివ్యాంగుల, కొత్త లబ్ధిదారులకు చేయూత పింఛన్ల పత్రాలు పంపిణీ చేశారు. వనదేవతల సమక్షంలో సీఎంకు, మంత్రులకు మంత్రి సీతక్క రాఖీలు కట్టారు. అనంతరం మేడారం నుంచి ములుగుకు చేరుకున్న రేవంత్ రెడ్డి గట్టమ్మ ఆలయం వద్ద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే హ్యామ్ రోడ్ల నిర్మాణానికి పైలాన్ ఆవిష్కరించారు. మొదటి దశలో 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 16,000 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. తర్వాత ములుగు చేరుకున్న సీఎం కొత్తగా నిర్మించిన ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించారు. కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడే జరిగిన సభలో మాట్లాడిన సీఎం మేడారం వనదేవతల గద్దెల అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆక్షేపించారు. దక్షిణ కుంభమేళ స్థాయిలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించుకుంటుంటే ఆనాటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. ఒక రామప్ప దేవాలయం, ఒక 1000 స్తంభాల గుడితో పోటీ పడే విధంగా ఈనాడు సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని పూర్తి చేసుకున్నారు. మల్లూరు దేవాలయానికి తొందరలోనే నిధులు మంజూరు చేస్తా. జంపన్న వాగును కూడా 100% అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏమేమి నిధులు కావాలనో, సమ్మక్క సారలమ్మ దేవాలయ చుట్టుపక్కల పర్యాటక క్షేత్రంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనో, ఈ ములుగు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ఏ విధంగా నిధులు మంజూరు చేయాలనో, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలే కాదు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లే కాదు, భవిష్యత్తులో ఇంకా సాంకేతిక పరమైన విద్యను నేర్పడానికి ఈ ప్రాంత నిరుద్యోగ యువకుల కోసము ఏమి కావాలన్నా నిధులు మంజూరు చేద్దాం.
అక్కడ నుంచి హనుమకొండ జిల్లా పరకాల చేరుకున్న సీఎం 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నూతన భవనాలను ప్రారంభించారు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడిన సీఎం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు పదే పదే అసెంబ్లీ పెట్టాలంటున్నారని గుర్తు చేసిన సీఎం సెప్టెంబర్లో పెడతామని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ను తీసుకుని సభకు రావాలని సవాల్ చేశారు. ఈనాడు పదే పదే బావమార్దులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా, బావమార్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారు మనకు వారసత్వంగా అందించిన 8,11,000 కోట్ల రూపాయల అప్పుకు అసలు మిత్తిగా ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఈ రోజు మనం కడుతున్నాం. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగాన్ని విడతల వారీగా భర్తీ చేస్తామని సీఎం తెలిపారు. మాయమాటలు నమ్మి యువత మోసపోవద్దని సూచించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమై భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఆహార కల్తీ, డ్రగ్స్ వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతామని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన మేరకు తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ టీజీ సేఫ్ను ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ను విలీనం చేసి టీజీ సేఫ్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న అవినాష్ మొహంతిని టీజీ సేఫ్ కమిషనర్గా నియమించింది. ఫుడ్ సేఫ్టీ స్టాండ్ యాక్ట్ 2026 ప్రకారం టీజీ సేఫ్ కమిషనర్ అధికారాలు, విధులు నిర్వహించనున్నారు. ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలపై మరింత సమన్వయంతో చర్యలు తీసుకునే దిశలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ఆరోపణను ఖండిస్తూ విజయవాడలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ కష్టార్జితంపై నిందలు వేస్తే ఊరుకునేది లేదంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి స్వరాజ్ మైదానం వరకు ర్యాలీ చేసి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చాక 2025లో నిర్వహించిన మెగా డిఎస్సిపై వైసీపీ చేసిన ఆరోపణలపై ఉపాధ్యాయుల నిరసనలు కొనసాగుతున్నాయి. మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన రాయలసీమ ఉపాధ్యాయులు కర్నూలు, చంద్రగిరిలో ఆందోళన నిర్వహించగా ఇప్పుడు వారి బాటలోనే ఇతర జిల్లాల టీచర్లు విజయవాడలో ఆత్మగౌరవ ర్యాలీ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మెగా డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులు బెజవాడకు తరలివచ్చారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి స్వరాజ్ మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. తమపై విమర్శలు చేసేవారికి బుద్ధి ప్రసాదించాలని కోరారు. కష్టపడి కొలువులు సాధించిన తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. ఫ్యామిలీస్ కూడా దూరంగా ఉంటూ ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఈ పొజిషన్ ని రీచ్ అయ్యాము. అందరికీ ఒకటే చెప్పేది, ఇది మెగా డిఎస్సి, దగా డిఎస్సి కాదు. వీఆర్ క్లవర్, వీఆర్ క్లీన్. ఎన్నో త్యాగాలు చేసి మేము సాధించిన ఉద్యోగాన్ని మీరు తప్పు అంటుంటే రేపు మేము విద్యార్థులకు ఏం బోధించాలి? ఈ రోజు నువ్వు కష్టపడితే రేపు నీ ప్రతిభ ఉంటుందని ఎలా బోధించమంటారు? నేను జగన్ గారు అభిమాని. నా ఫోన్ కి వాల్ పేపర్ జగన్ గారే, ఆ వాచ్ యొక్క డిస్ప్లే మీద కూడా జగన్ గారే ఉండేవారు. నేనే కాదు, మా కుటుంబం అంతా జగన్ గారి అభిమానులే. నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది, ఇంతకంటే పారదర్శకత ఏంటి? ఎంతో కష్టపడ్డాను, నిద్ర లేని రాత్రులు గడిపాను, తిండి మానేసి చదివాను. లాస్ట్ కి నువ్వేమన్నావు నన్ను? నా ఉద్యోగం మీద, నేను కష్టం మీద, కష్టం విలువ లేకుండా చేసిన ఆ జగన్ గారిని ఈ రోజు నేను అంబేద్కర్ గారి సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నీ అభిమాని కాదు, నాకు ఉద్యోగం ఇచ్చిన సిబిఐనే నాకు దేవుడు. ఈ రోజు 2025 డిఎస్సి ప్రతిభ గల డిఎస్సి అంటూ ర్యాలీలో ఉపాధ్యాయులు ప్లెకార్డులు ప్రదర్శించారు. బురద చల్లటం మానుకోవాలని వైసీపీకి హితవు పలికారు. పారదర్శకంగా పూర్తయిన డిఎస్సిపై నిందలు మానుకో, నిజం తెలుసుకో అంటూ నిన్నదించారు.
అంబేద్కర్ చెప్పిండు, విద్య నేర్చుకో, విలువ పెంచుకో, నీ వ్యక్తిగత ఔన్నత్యాన్ని పెంచేది ఎడ్యుకేషన్ మాత్రమే అని చెప్పిండు. నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని. మేము మా ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, కష్టపడి చదువుకొని మీ ఉద్యోగాన్ని సాధించుకుంటే ఈ రోజున మీరు కొనుక్కొని వచ్చారు ఉద్యోగాన్ని, మీరు కష్టపడి రాలేదు. ఇది మీది మెగాడిఎస్సీ కాదు, దగాడిఎస్సీ అని ఉంటే మాకు నిజంగా కళ్ళంబటి నీళ్లు వస్తున్నాయి సార్. మేము ఆకలి బాధలైనా భరించాం గానీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకోలేదు. 46 సంవత్సరాల వయసులో నేను ఉద్యోగాన్ని కొనుక్కోవాల్సిన అవసరం ఉందో మీరే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నా. డబ్బులుంటే ఎప్పుడో ఈ జాబులు కొనుక్కునే వాళ్ళం కదా సార్. ఇంతకాలం ఎందుకు ఆగుతాను చెప్పండి, ఇంత సర్వీస్ ఎందుకు వేస్ట్ చేసుకుంటాను చెప్పండి సార్. నిజంగా చెప్తున్నాను, మాకు 20 lakhs పే చేసే అంత ఎఫోర్డబిలిటీ ఉంటే మేము ఇప్పటి వరకు గవర్నమెంట్ జాబ్ కోసం కుస్తీలు పడుతూ ఫైట్ చేస్తూ ఉంటాం సార్. 5 years నుంచి సార్ ఒక్క జాబ్ ఇవ్వలేదు సార్ మన ప్రతిపక్షం వాళ్ళు. మీకు ట్రాన్స్పరెంట్ గా జాబ్స్ ఇవ్వలేదు, దగాడిఎస్సీ అని ఎలా క్వశ్చన్ చేయగలుగుతున్నారు సార్? ఏదో ఒకటి చేస్తే వెనకలాగుతుంటే ఇంకెప్పుడు సార్ ఈ దేశం ఈ రాష్ట్రం డెవలప్ అయ్యేది? ప్రతిభతో ఉద్యోగం సాధించిన తమను వైసీపీ అవమానిస్తోందంటూ మండిపడ్డారు. ఉపాధ్యాయులు పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా చెబుతామంటూ నినాదాలు చేశారు. వైసీపీ విష ప్రచారం వల్ల ఉద్యోగం సాధించినా సంతోషం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. 4 రోజులు సాగే ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వస్తే డిఎస్సి సహా అన్ని అంశాలపై మంత్రులతో సమాధానాలు ఇప్పించే బాధ్యత తనదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. రోడ్లపై నోటికొచ్చింది మాట్లాడే బదులు సభకు వచ్చి ప్రజా సమస్యలపై ప్రశ్నించాలని వైసీపీ నేతలకు సూచించారు. శాసన వ్యవస్థ, ప్రభుత్వ సిబ్బంది కోసం నిర్మించిన నివాస సముదాయాలపై ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పీకర్ తేల్చి చెప్పారు. నేను బయట మాట్లాడడం ఎందుకండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా. రండి జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీకి వచ్చి మీరు అడగవలసిన ఏదో అసెంబ్లీలో అడిగితే దానికి సంబంధించిన రిప్లై గవర్నమెంట్ ఇస్తుంది, మీకు మంత్రులు ఇస్తారు. మీరు ఎక్కడో రోడ్డు మీద మాట్లాడి సమాధానం చెప్పమంటే ఎలా చెప్తారు? ప్రతిసారి ప్రతిపక్ష హోదా ఎలాగిస్తాను నేను? దానికి ఒక నెంబరింగ్ ఉంటుంది. మరి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారికి 23-24 గెలిచారు. అప్పుడు ఏమన్నాడు అతను, ఒక 5 తీసేస్తే ప్రతిపక్ష హోదా పోవద్దని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ మాట్లాడాడు కదా. మరి నీకు 11 పెట్టుకుని ప్రతిపక్ష హోదా ఎలాగిస్తాను? తిరుపతి జిల్లా చంద్రగిరి సమీప ప్రాంతాల్లోని ఎర్రవారిపాలెం వద్ద ఏనుగుల గుంపు సంచరిస్తున్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. శేషాచలం అటవీ ప్రాంతంలోని ఏనుగులు గుంపులుగా సంచరిస్తూ రాత్రివేళ పంట పొలాలను ధ్వంసం చేస్తుండటంపై పవన్ అటవీశాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏనుగుల కదలికలను డ్రోన్ల సాయంతో పర్యవేక్షించి సమీప గ్రామాల ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలు రాత్రివేళ పొలాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలన్నారు. ఏనుగులు పంటలు ధ్వంసం చేస్తున్నందున పంట నష్టంపై నివేదికలు రూపొందించాలని, ఈ నివేదికలు అందిన వెంటనే అటవీ శాఖ ద్వారా పరిహారం చెల్లించే ఏర్పాట్లు చేస్తామని పవన్ తెలిపారు. 15 ఆగస్టు ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన మేధో నక్సల్స్ వ్యాఖ్యలు విపక్షాలను ఉద్దేశించి కాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వివరణ ఇచ్చారు. మావోయిస్టులకు మద్దతిచ్చేవారిని, రాజ్యాంగాన్ని తిరస్కరించేవారిని ఉద్దేశించి మోదీ అలాంటి వ్యాఖ్యలు చేశారని రిజిజు చెప్పారు. వేర్పాటువాదుల పక్షాన నిలిచేవారు, ఆర్టికల్ 370కి మద్దతిచ్చేవారు, ఈశాన్య భారతంలో చికెన్ నెక్ను వేరు చేయాలని పిలుపునిచ్చేవారిని అలా అన్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు కిరణ్ రిజిజు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సాయుధ నక్సల్స్ను నిర్మూలించినప్పటికీ మేధో నక్సల్స్ ముప్పు ఇంకా పొంచి ఉందని ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ చెప్పారు. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ తప్పుపట్టారు. మేధో నక్సల్స్ అనే పదం ఎక్కడా లేదన్నారు. 2-3 ఏళ్ల క్రితం రాజకీయ ప్రత్యర్థులను అర్బన్ నక్సల్స్ అనే పదంతో ప్రధాని విమర్శించేవారని ఆయన చెప్పారు. మేధో నక్సల్స్ అనే పదం కూడా అలాంటిదేనని అన్నారు. ఈ నేపథ్యంలోనే మేధో నక్సల్స్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరణ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసంలో జాతీయ పక్షులైన నెమళ్లు, తనకెంతో ఇష్టమైన లేగదూడలకు స్వాతంత్ర దినోత్సవం నాడు ఆహారాన్ని అందిస్తున్న దృశ్యాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. డిస్క్రిప్షన్లో ఆ వన్యప్రాణులను తమ స్నేహితులుగా ప్రధాని అభివర్ణించారు. ప్రతిరోజు వాటికి మేత వేయడం తన దినచర్యల్లో ఒక భాగమని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం ఉదయమే తాను ఎక్కడికో వెళ్తున్నానని వాటికి అర్థమైందని, అందుకే వచ్చి తనను కలిసి వెళ్ళాయని మోదీ రాసుకొచ్చారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వెనుక ప్రధాని మోదీ ఎంతటి దృఢ సంకల్పంతో ఉన్నారో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ తాజాగా వెల్లడించారు. ఉగ్రవాదులు భూమి మీద ఉన్న ఆకాశంలో లేదా పాతాళంలో దాక్కున్నా సరే వేటాడాలని ప్రధాని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని డోభాల్ తెలిపారు. డిస్కవరీ ఛానల్ రూపొందించిన డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ డాక్యుమెంటరీలో ఆయన సంచలన విషయాలు పంచుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి సమయంలో సౌదీలో ఉన్న ప్రధాని తిరిగి రాగానే విమానాశ్రయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. దాడికి తెగబడిందెవరో నాకు వెంటనే తెలియాలని తనను ప్రశ్నించారని డోభాల్ గుర్తు చేసుకున్నారు. నిఘా ఏజెన్సీలు అద్భుతంగా పనిచేసి చాలా తక్కువ సమయంలో నిందితులను గుర్తించాయని, అనంతరం ఉగ్రవాదులను మట్టుబెట్టడంపై మోదీ కఠిన ఆదేశాలు ఇచ్చారని వివరించారు. కాగా ఆపరేషన్ సింధూర్ అనేది అప్పటికప్పుడు ఇచ్చిన సైనిక ప్రతిస్పందన మాత్రమే కాదని, చివరి ఉగ్రవాదిని మట్టుబెట్టే వరకు కొనసాగుతుందని డోభాల్ స్పష్టం చేశారు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు పరిమితులు లేకుండా ముందుకెళ్తామని డాక్యుమెంటరీలో డోభాల్ ప్రపంచ దేశాలకు సందేశం ఇచ్చారు. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి కార్యకలాపాలు మార్చినందున విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సేవలు ఇవాల్టితో ముగియనున్నాయి. భోగాపురం విమానాశ్రయంలో రేపటి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి ఉన్న అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కోడ్ రేపటి నుంచి భోగాపురంలోని కొత్త విమానాశ్రయానికి బదిలీ కానుంది. విశాఖ విమానాశ్రయం సివిల్ ఎన్క్లేవ్ నుంచి నిర్వహించనున్న చివరి షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సర్వీస్ ఇండిగో విమానం 6E2018 ద్వారా జరగనుంది. ఇది ఈ రాత్రి విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరనుంది. ఈ విమానం ప్రయాణంతో విశాఖపట్నం విమానాశ్రయంలో షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సేవలు అధికారికంగా ముగియనున్నాయి. దశాబ్దాలుగా దేశంలోని ప్రధాన నగరాలకు విమాన కనెక్టివిటీని అందించడంలో విశాఖ విమానాశ్రయం కీలక పాత్ర పోషించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రేపు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం విశాఖకు రానున్న నబీన్ ఎల్లుండి బీజేపీ ఆంధ్రప్రదేశ్ నూతన కార్యవర్గ సమావేశానికి హాజరవుతారని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. ఈ భేటీకి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండల స్థాయి నాయకులు హాజరవుతారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రగతి, నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై 2 తీర్మానాలపై సమావేశంలో చర్చించనున్నట్టు మాధవ్ తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, త్రిబుల్ ఇంజిన్ గ్రోత్ను ఏపీలో చూస్తున్నామన్న మాధవ్ దేశానికి వచ్చే పెట్టుబడుల్లో విశాఖకు 25% పైనే వస్తున్నాయని వివరించారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాని నరేంద్ర మోదీ వరంగా భావిస్తున్నామన్న ఆయన మరో వారంలో గోదావరి నీరు ఉత్తరాంధ్ర నేలని తాకబోతున్నట్టు తెలిపారు. గూగుల్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్న మాధవ్ గ్రీన్ హైడ్రోజన్, బల్క్ డ్రగ్ పార్కులు వస్తున్నట్టు చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమైన వేళ విశాఖకు నితిన్ నబీన్ రావడం సంతోషం కలిగిస్తోందని మాధవ్ చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లకు న్యాయబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను చెల్లించాలనే డిమాండ్తో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించబోతున్నట్లు ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. సదస్సుని ఈ నెల 28న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. విజయవాడ రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్ ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ వైఖరి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. 15 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రైల్వే శాఖ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బాపిరాజు విజయవాడలో సీబీఐకి చిక్కారు. బాపిరాజు సహా శ్రీచంద్ అనే ప్రైవేటు వ్యక్తిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. 179.5 కోట్ల రూపాయల ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనుల్లో కాంట్రాక్టర్ను బాపిరాజు లంచం డిమాండ్ చేశారు. ముందస్తుగా పనులు పూర్తి చేసినందుకు కాంట్రాక్టర్ 7 కోట్ల రూపాయల బోనస్ క్లెయిమ్ చేశారు. అయితే ఈ బోనస్ మంజూరుకు ఫైల్ తేదీల్లో బాపిరాజు మార్పులు చేశారు. బోనస్ మంజూరు, విడుదలకు సహకరించేందుకు 15 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ప్రైవేటు కంపెనీ ఎండీ కుమారుడి ద్వారా లంచం తీసుకున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు హైదరాబాద్, విశాఖ, విజయవాడ, పిఠాపురంలోని నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ కేసులో మరికొందరి పాత్రపైన దర్యాప్తు చేస్తున్నారు. రేపు నిందితులను విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి వద్ద కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో 4 చనిపోయారు, మరొకరు గల్లంతయ్యారు. ఒకరు స్థానికుల సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా మోరి, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామాలకు చెందిన 6 స్నేహితుడి పెళ్లి కోసం పెరవలి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఓగిడి గ్రామంలోని స్నేహితుడిని కలవడానికి బయలుదేరారు. ఈ క్రమంలో కురిసిన జోరు వాన ధాటికి దారి కనిపించక కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5 ప్రవాహ వేగానికి కొట్టుకుపోయారు. సంతోష్ అనే యువకుడు చెట్టు కొమ్మను పట్టుకొని స్థానికుల సాయంతో బయటపడ్డాడు. ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు. గల్లంతైన వారిలో 4 మృతదేహాలను వెలికి తీశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్ సిటీ పోలీసు శాఖలో తాత్కాలిక ప్రాతిపదికన 150 స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఎస్పీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టుల కోసం మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. మాజీ సైనికులకు 58 ఏళ్లు గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించారు. 2 ఏళ్ల క్రితం నుంచి పదవీ విరమణ చేసిన మాజీ పారామిలిటరీ, రిటైర్డ్ పోలీసులు దరఖాస్తు చేసుకోవచ్చని సిటీ పోలీస్ విభాగం తెలిపింది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 26,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తారు. అవసరమైన పత్రాలతో పేట్ల బుర్జిలోని సిటీ ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఈ నెల 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ విభాగంలో డ్రైవర్ పోస్టులకు LMV లేదంటే HMV డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం హైదరాబాద్లోని JRC కన్వెన్షన్లో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు వివాహ వేదికకు చేరుకున్న వెంటనే బండ్ల గణేష్ దంపతులు వారి ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత చంద్రబాబు దంపతులు తమ చేతులతో తాళిబొట్టును అందించగా వరుడు సూర్యతేజ, వధువు జనని మెడలో తాళి కట్టారు. అనంతరం చంద్రబాబు దంపతులు వధూవరులను ఆశీర్వదించారు. అంతకుముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి JRC కన్వెన్షన్కు వెళ్లి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న జనని, సూర్యతేజలను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. ఈ వివాహానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.